హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో లోగన్ గాడు జే హై స్కూల్ కి వచ్చేసాడు కదా, అంటే మన డానియల్ చదువుతున్న స్కూల్లోకి. అండ్ వాడు జోయిని లైక్ చేశాడు అనమాట. అండ్ దాంతో వాడు జోయి కోసం సన్నగా అవుతాడు సో దట్ జోయి విన్ని లైక్ చేయాలని. అండ్ సన్నగా అయినాక వీడు జోయికి కంఫర్ట్ చేస్తాడు, బట్ జోయి విన్ని రిజెక్ట్ చేస్తుంది. బట్ గైస్ వీడు సన్నగా అయిందే జోయి కోసం కదా, బట్ ఇప్పుడు జోయి విన్ని రిజెక్ట్ చేసింది కదా, అండ్ దాంతో వీడు మళ్ళీ తిని లావుగా అయిపోతాడు. బట్ గైస్ ఈసారి వీడు ఇంకా చాలా లావుగా అయిపోతాడు. అండ్ లోగన్ గాని చూసి జాక్ గాడు అనుకుంటాడు మీరని ప్రొటెక్ట్ చేయాలంటే నేను మళ్ళీ ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేయాలని. అండ్ గైస్ ఇప్పుడు కల్ట్ ఆర్క్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఈ ఆర్క్ లో మనకి మొత్తం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, ఎందుకంటే మనకి తెలియడానికి జాక్ గాడు అసలు వాడి ట్రైనింగ్ ఎందుకు ఆపేసిండు అని. అండ్ గైస్ ఈ ఆర్క్ ఒక స్టార్టింగ్ లో మనం చిన్న జాక్ అండ్ మీరాని చూస్తాం. అండ్ అప్పుడే జాక్ గాడు మీరాకి కంఫర్ట్ చేస్తాడు. అండ్ వాడు మీరాని అడుగుతాడు నువ్వు నా వైఫ్ అవుతావా అని. అండ్ మీరా రిజెక్ట్ చేస్తుంది జాక్ గాని. అండ్ ఆల్సో మీరా జాక్ గాడితో అంటది నీకు స్విమ్మింగ్ రాదు, బట్ అయినా సరే నువ్వు ఈ కాస్ట్యూమ్ ఎందుకు వేసుకున్నావు అని. అండ్ ఆల్సో గైస్ మీరా ఏమైతే నేర్చుకుంటుందో అవన్నీ కూడా జాక్ గాడు నేర్చుకుంటాడు అనమాట, లైక్ స్విమ్మింగ్, బాక్సింగ్. అండ్ మీరా అన్ని మంచిగా నేర్చుకోగలుగుతుంది, బట్ తనకి బాక్సింగ్ రాదనమాట. బట్ జాక్ గాడు బాక్సింగ్ నేర్చేసుకుంటాడు, ఎందుకంటే వాడికి మజా వస్తుంది కాబట్టి బాక్సింగ్ చేస్తున్నప్పుడు. సో అందుకే వాడు బాక్సింగ్ నేర్చేసుకుంటాడు. అండ్ ఆల్సో జాక్ గాడు అనుకుంటాడు మీరాకి బాక్సింగ్ రాదు కాబట్టి అందుకే నేను ఇంకా చాలా కష్టపడి బాక్సింగ్ నేర్చుకోవాలి సో దట్ నేను మీరాని ప్రొటెక్ట్ చేయడానికి అని జాక్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ తర్వాత సండే వస్తుంది. అండ్ సండే కాబట్టి మీరా చర్చ్ కి పోతుంది. అండ్ దాంతో జాక్ గాడు కూడా మీరాతో పాటు చర్చ్ కి పోతాడు. ఈవంత వాడు దేవుడు ఉండడని నమ్మకపోయినా సరే. అండ్ గైస్ వీళ్ళతో పాటు ఇంకొకడు ఉంటాడు. అండ్ వీడి పేరు జోహాన్ అనమాట. అండ్ వీళ్ళిద్దరి ఫ్రెండ్ అనమాట. అండ్ గైస్ జాక్ గాడు దేవుడికి ప్రే చేస్తూ దేవుడిని అడుగుతూ ఉంటాడు ప్లీజ్ లెట్ మీ గెట్ మ్యారీడ్ టు మీరా. అండ్ ఆల్సో మీరా మీకన్నా ఎక్కువ నన్ను ఇష్టపడేటట్టు చేయదేవుడా, ఎందుకంటే నీకు ఆల్రెడీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అని జాక్ గాడు దేవుడిని అడుగుతూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే చర్చ్ వాళ్ళు ఆఫరింగ్ అడుగుతారు. అండ్ దాంతో జాక్ గాడు $10 ఇచ్చేస్తాడు, ఎందుకంటే ఇక్కడ మీరా ఉంది కదా, అండ్ మీరా ముందు ఫ్లెక్స్ చేయాలి కదా, సో అందుకే జాక్ గాడు $10 ఇచ్చేస్తాడు. అండ్ గైస్ జోహాన్ గాడు అయితే ఒక క్యాండీ ఇస్తాడు అనమాట యాజ్ ఆఫరింగ్. అండ్ అప్పుడే జాక్ ద్వారా మనకి తెలుస్తుంది దట్ జోహాను దేవుడిని చాలా నమ్ముతాడని, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒక రిలీజియస్ ఉమెన్ కాబట్టి. అండ్ ఆల్సో గైస్ వాళ్ళ అమ్మ ఒక హెయిర్ స్టైలిస్ట్ అనమాట. అండ్ ఆల్సో తనకి ఒక సలూన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు తిను చర్చ్కి వచ్చిన పిల్లలకి ఫ్రీగా హెయిర్ కట్ చేస్తూ ఉంటది. అండ్ అట్లా ఇక్కడికి మీరా అండ్ జాక్ వచ్చేస్తారు. అండ్ వాళ్ళిద్దరు కూడా కటింగ్ చేయించుకుంటూ ఉంటారు. అని అప్పుడే జాక్ గాడు జోహాన్ వాళ్ళ అమ్మతో అంటాడు నేను విన్నాను మీకు కళ్ళు సరిగా కనిపేవంట కదా, సో అందుకే మీరు జాగ్రత్తగా హెయిర్ కట్ చేయండి, నా ఇయర్స్ కట్ చేయకుండా అని జాక్ గాడు జోహాన్ వాళ్ళ అమ్మతో అంటుంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ప్రీచర్ వచ్చేస్తాడు. అండ్ తను జోహాన్ వాళ్ళ అమ్మకి థ్యాంక్స్ అని చెప్తాడు ఇట్లా అందరికి ఫ్రీగా హెయిర్ కట్స్ చేసినందుకు. అండ్ ఆల్సో తను ఒక రైస్ బ్యాగ్ ఇస్తాడు వీళ్ళకి. అండ్ గైస్ తర్వాత హెయిర్ కట్ చేసినాక జోహాన్ వాళ్ళ అమ్మ మీరా, జాక్ అండ్ జోహాన్ వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ కి ఒక విష్ బ్రేస్లెట్ కట్టేస్తుంది. అని అంటది మీరు ఏమైనా విష్ కోరుకోండి, అండ్ తర్వాత ఈ బ్రేస్లెట్ ఊడిపోయినప్పుడు మీ విష్ అనేది ఫుల్ఫిల్ అయిపోద్ది అని జోహాన్ వాళ్ళ అమ్మ అంటది. అండ్ గైస్ దీంతో జాక్ గాడు వాడి చేతుకున్న బ్రేస్లెట్ ని తెంపేస్తూ ఉంటాడు. అండ్ వాడు అంటూ ఉంటాడు నాకు మీరాని పెళ్లి చేసుకోవాలని ఉంది, అతని హస్బెండ్ అవ్వాలని ఉందని. దీంతో జోహాన్ వాళ్ళ అమ్మ జాక్ గాడితో అంటది జాక్ ఆ బ్రేస్లెట్ దానంతలో అదే ఊడిపోవాలి, నువ్వు తెంపేయకూడదు అని వాళ్ళ అమ్మ జాక్ గాడితో అంటది. అండ్ గైస్ అప్పుడే జోహాన్ గాడు వాళ్ళ అమ్మని ఇంకో బ్రేస్లెట్ అడుగుతాడు. అండ్ వాళ్ళ అమ్మ ఇచ్చేస్తుంది కూడా జోహాన్ గాడికి ఇంకో బ్రేస్లెట్. అంటే ఇప్పుడు జోహాన్ గాడు 2 విషయాలు కోరుకుంటాడు. అండ్ ఫస్ట్ విషయం ఏంటి వీళ్ళ అమ్మ ఒక ఐ సైట్ మంచిగా అయిపోవడం, ఎందుకంటే వీళ్ళ అమ్మకి కళ్ళు సరిగా కనిపి కాబట్టి. అండ్ సెకండ్ విషయం ఏంటి మీరా విని లైక్ చేయడం, అంటే వీడికి కూడా మీరా అంటే ఇష్టం అనమాట. అండ్ గైస్ తర్వాత మనం కొంచెం పెద్ద జోహాన్ గాని చూస్తాం. అంటే ఇప్పుడు వీడికి 15 years అనమాట. అండ్ ఇప్పుడు కొంతమంది బులీస్ జోహాన్ గాని కొడుతుంటారు. బట్ అప్పుడెక్కడికి జాక్ గాడు వచ్చేస్తాడు. అండ్ వాడు బులీస్ ని కొట్టి జోహాన్ గాని సేవ్ చేస్తాడు. బట్ గైస్ ఇక్కడ మీరా కూడా ఉంటది. అండ్ మీరా మొత్తం చూసేస్తుంది. అండ్ దాంతో జోహాన్ గాడు ఎంబారసింగ్ గా ఫీల్ అవుతాడు జాక్ వీని సేవ్ చేస్తున్నప్పుడు మీరా వీని చూసిందని. అండ్ దాంతో జోహాన్ గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు జాక్ గాడికి థ్యాంక్స్ అని చెప్పకుండా. అండ్ ఆల్సో వాడు మీరాతో కూడా ఏమీ మాట్లాడు. అండ్ దాంతో జాక్ గాడికి కోపం వస్తుంది. అండ్ వాడు అంటాడు జోహాన్ గాడు ఏంది మన మీద వాడికి తెలియనట్టు వాడు మనల్ని ట్రీట్ చేస్తుండు అని. అండ్ తర్వాత జోహాన్ గాడు ఏడ్చుకుంటూ ఇంటికి పోతుంటాడు. అండ్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ గైస్ మీకు గుర్తుంటే జోహాన్ గాడు ఒక క్యాండీ ఇస్తాడు కదా యాజ్ ఆఫరింగ్. సో అదే క్యాండీని జాక్ గాడు తిరిగి జోహాన్ గాడికి ఇచ్చేస్తాడు. అండ్ దాంతో జోహాన్ గాడు జాక్ గాని అడుగుతాడు నీకు ఈ క్యాండీ ఎవరు ఇచ్చారని. అండ్ యాక్చువల్ గా అయితే చర్చ్ లో పనిచేస్తున్న ఒక ఆయన ఈ క్యాండీ ఇచ్చేసాడు అనమాట జాక్ గాడికి. అండ్ జాక్ గాడికి ఏమో ఈ క్యాండీ నచ్చదు, సో అందుకే జాక్ గాడు ఈ క్యాండీని జోహాన్ గాడికి ఇచ్చేస్తాడు. అండ్ దీంతో జోహాన్ గాడు అనుకుంటాడు దేవుడికి నా ఆఫరింగ్ నచ్చలేదేమో అందుకే క్యాండీ తిరిగి నా దగ్గరికి వచ్చేసింది అని జోహాన్ గాడు అనుకుంటూ ఉంటాడు. అండ్ ఆల్సో జాక్ అండ్ మీరా జోహాన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు కదా కటింగ్ చేయించుకోవడానికి. సో అప్పుడు జాక్ గాడు అంటాడు ఈ నేబర్హుడ్ ఏంది ఇంత క్రీపీగా ఉందని. దీంతో జోహాన్ గాడు అనుకుంటాడు జాక్ గాడు ఏంది అట్లన్నాడు, ఇది నేనుండే నేబర్హుడ్ అని జోహాన్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ తర్వాత మనం ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దీంట్లో జాక్ గాడు స్కూల్లో వేరే అబ్బాయిల్ని కొట్టేస్తాడు. అండ్ దాంతో స్కూల్ వాళ్ళు జాక్ వాళ్ళ ఫాదర్ ని పిలుస్తారు. బట్ జాక్ వాళ్ళ ఫాదర్ జాక్ గాని అసలేమి తిట్టడు అని ఉల్టా మెచ్చుకుంటాడు జాక్ గాని. అండ్ దాంతో జోహాన్ గాడు జలజ్ గా ఫీల్ అవుతాడు అనమాట జాక్ వాళ్ళ ఫాదర్ ని చూసి, ఎందుకంటే జోహాన్ వాళ్ళ అమ్మ జోహాన్ తో
అంటది, నాకు సరిగ్గా కనిపించలే కాబట్టి అందుకే నా సెలూన్ కి వచ్చే కస్టమర్స్ తగ్గిపోతున్నారు, అందుకే నువ్వు స్కూల్లో ఎవరితో గొడవ పడకు అండ్ నాకు ట్రబుల్ క్రియేట్ చేయకు అని జోహన్ వాళ్ళ అమ్మ జోహన్ తో అంటది. సో గైస్ ఇందుకోసమే జోహన్ గడు ఫైట్ బ్యాక్ చేయడు, ఈవెన్ తో వాడు బులి అవుతున్నా సరే. ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసం. అండ్ ఆల్సో గైస్ జాక్ గడు ఎవరినైతే కొడతాడో వాళ్ళు తిరిగి జాక్ గడిని కొట్టలేరు కదా, ఎందుకంటే జాక్ గడు చాలా స్ట్రాంగ్ కాబట్టి. సో అందుకే వాళ్ళు జోహన్ గడిని కొడతారు, ఎందుకంటే జోహన్ గడు జాక్ గడి ఫ్రెండ్ కాబట్టి. అండ్ గైస్ ఇట్లా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ బట్టి మనకి ఏమర్థమైంది, జోహన్ గడి లైఫ్ సాడ్ గా ఉందని కదా. అండ్ జోహన్ గడు జాక్ గడిని చూసి కొంచెం జెలస్ గా ఫీల్ అవుతాడు అని. అండ్ ఆల్సో జోహన్ గడు వాళ్ళ అమ్మ కోసం అన్ని భరిస్తూ ఉంటాడని మనకి అర్థమైంది కదా ఈ ఫ్లాష్ బ్యాక్ వల్ల. అండ్ గైస్ తర్వాత జోహన్ గడు వాడి ఇంటికి వచ్చేస్తాడు. అండ్ వాడు అనుకుంటాడు వాడు ఇంటికి రావడంతో వాళ్ళ అమ్మ వాడిని మంచిగా గ్రీట్ చేస్తుంది అని. బట్ గైస్ వాళ్ళ అమ్మ ఇప్పుడు ఎట్లయిపోయిందో మీరే చూడండి. అండ్ వాళ్ళ అమ్మ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటది. అండ్ తను జోహన్ గడిని తిడుతూ ఉంటది అండ్ వాడికి చెప్తుంటది టు ప్రే. అండ్ ఆల్సో గైస్ అప్పుడే వాళ్ళ అమ్మ తను హర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఎట్లనో మీరే చూడండి. అండ్ గైస్ తర్వాత వాళ్ళ అమ్మ అంటది, నేను త్వరగా 666 పీపుల్ ని ఆఫర్ చేయాలి వాళ్ళకి, అప్పుడే ఒక మిరాకిల్ అవుతుంది అని, అప్పుడే నాకు మోక్షం లభిస్తుంది అని వాళ్ళ అమ్మ అంటది. అండ్ వాళ్ళ అమ్మ ఎవరికి పీపుల్ ని ఆఫర్ చేయాలని అనుకుంటుంది, డాగ్ గార్డ్ అనమాట. అండ్ గైస్ యాక్చువల్గా అయితే ఈ 666 నెంబరు డెవిల్ నెంబర్ అనమాట. అండ్ జోహన్ వాళ్ళ అమ్మ ఇంతమందిని లేబుల్ అని అనుకుంటుంది ఫర్ ద డాగ్ గార్డ్. అండ్ గైస్ యాక్చువల్గా అయితే ఇది ఒక కల్ట్ అనమాట. అండ్ కల్ట్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, కొంతమంది పీపుల్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని విచిత్రమైన థింగ్స్ ని పూజిస్తూ ఉంటారు అనమాట. అండ్ గైస్ ఫిరేసిడ్ మనం ఒక బాక్సింగ్ మ్యాచ్ ని చూస్తాం. అండ్ జాక్ గార్డ్ వాడి ఆపోనెంట్ కి కంటిన్యూస్లీ పంచెస్ ఇస్తూనే ఉంటాడు. అండ్ దీంతో అందరు కూడా జాక్ గార్డ్ ని చూసి ఇంప్రెస్ అయిపోతారు. అండ్ వాళ్ళందరూ కూడా జాక్ గార్డ్ ని చీర్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ ఇక్కడే జోహన్ గార్డ్ కూడా ఉంటాడు. అండ్ వాడు సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు జాక్ గార్డ్ తో కంపేర్ చేసుకుని లైక్ వాడు అనుకుంటాడు జాక్ గార్డ్ చాలా పాపులర్ స్కూల్లో, బట్ నేను కాదు. అండ్ జాక్ గార్డ్ ఏమో రిచ్ అండ్ నేనేమో పూరు. అండ్ మీరాకి కూడా జాక్ గార్డ్ ఇష్టమో, నేను తనకి ఇష్టం లేను అని జోహన్ గార్డ్ అనుకుంటుంటాడు. బట్ గైస్ అప్పుడే వీడి ముందుకి మీరా వచ్చేస్తుంది. అండ్ మీరా జోహన్ గార్డ్ తో అంటది, ఓ జోహన్ నువ్వు చాలా రోజుల తర్వాత కనిపించినావు అండ్ నువ్వు వేరే చర్చికి వెళ్తున్నావా అని మీరా జోహన్ గారిని అడుగుతుంది. అండ్ దాంతో జోహన్ గార్డ్ అంటాడు అవును అని. అండ్ దాంతో మీరా అంటది, మీ అమ్మ కూడా చర్చికి రావట్లేదు, అందుకే నేను తన సలూన్ కి వెళ్ళాలని అనుకుంటున్నా, టు మీటర్ అని మీరా అంటది. బట్ గైస్ దాంతో జోహన్ గార్డ్ గట్టిగా అరిచి అంటాడు, నో మీరా నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళకు అని. అండ్ ఇట్లా అన్నాక జోహన్ గార్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ జోహన్ గార్డ్ ఇట్లా ఎందుకన్నాడు మీరాతో, ఎందుకంటే వాళ్ళ అమ్మ విచిత్రంగా బిహేవ్ చేస్తుంది కదా. అండ్ ఒకవేళ మీరా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ అటాక్ చేయొచ్చు కదా మీరా మీద. సో అందుకే జోహన్ గార్డ్ మీరాని రావద్దని అన్నాడు. అండ్ గైస్ తర్వాత మనం ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దీంట్లో జోహన్ గార్డ్ వాళ్ళ అమ్మని అడుగుతాడు మనం ఎందుకు పూర్గా ఉన్నామని. అండ్ దాంతో వాళ్ళ అమ్మ జోహన్ గార్డ్ తల మీద చేపెట్టి అంటది, నువ్వేమీ వరి అవ్వకు, త్వరలో మన సలూన్ మంచిగా నడుస్తుందిలే అని వాళ్ళ అమ్మ అంటది. బట్ గైస్ అప్పుడే జోహన్ గార్డ్ వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మ నువ్వు నా తల మీద చేయబెట్టలేదు, ఒక స్టాచ్యూ తల మీద చేయబెట్టావు అని. అంటే వాళ్ళ అమ్మకి సరిగా కనిపిది కదా, సో అందుకే తను స్టాచ్యూనే జోహన్ అని అనుకుంది. అండ్ గైస్ అప్పుడే జోహన్ గార్డ్ అనుకుంటాడు ముందు మా అమ్మ ఏంజల్ లాగా ఉండేది, బట్ ఇప్పుడు తను ఒక డెవిల్ లాగా అయిపోయింది అని. అండ్ గైస్ ఇప్పుడు వాళ్ళ అమ్మ సలూన్ లో ఉన్న థింగ్స్ ని విరగొట్టేస్తుంటది. అండ్ దాంతో జోహన్ గార్డ్ వాళ్ళ అమ్మని ఆపుతూ ఉంటాడు. అండ్ ఆల్సో గైస్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటది, నేను ఈడెన్ కి వెళ్ళాలి, ఎందుకంటే ఐ బిలాంగ్ దేర్ అండ్ ఐ ఎమ్ ఎ చోజన్ వన్. అండ్ మాకు ఎప్పుడైతే లాస్ట్ పర్సన్ దొరుకుతాడో, అంటే ఎప్పుడైతే 666th పర్సన్ దొరుకుతాడో అప్పుడు ఈ వరల్డ్ అనేది ఎండ్ అయిపోద్ది అని ఇట్లా వాళ్ళ అమ్మ ఏదో ఒకటి అంటూ ఉంటది. అండ్ గైస్ దీంతో జోహన్ గార్డ్ ప్రీచర్ ని పిలుస్తాడు. అండ్ దాంతో ప్రీచర్ వచ్చేస్తాడు. అండ్ ప్రీచర్ జోహన్ వాళ్ళ అమ్మతో అంటాడు ప్రే చేద్దాం అప్పుడు అంతా నార్మల్ అయిపోద్ది అని. బట్ గైస్ అప్పుడే జోహన్ వాళ్ళ అమ్మ ప్రీచర్ ని కొడుతుంది. అతను అంటది, యూ డీమెన్స్ నన్ను వదలండి, నేను డాగ్ గార్డ్ దగ్గరికి వెళ్ళాలి, అంటే ఈడెన్ కి వెళ్ళాలి, అప్పుడే నా కళ్ళు మంచిగా అయిపోతాయి అండ్ అప్పుడే నేను మళ్ళీ సరిగ్గా చూడగలుగుతాను అని వాళ్ళ అమ్మ అంటుంటది. అండ్ దీంతో జోహన్ గార్డ్ కి అర్థమైపోద్ది వాళ్ళ అమ్మ ఒక స్ట్రేంజ్ రిలీజన్ ని నమ్మడం స్టార్ట్ చేసింది అని. ఆ తర్వాత నెక్స్ట్ జోహన్ వాళ్ళ అమ్మ ఒక హెయిర్ సలూన్ కి పోతాడు. బట్ గైస్ అప్పుడే జోహన్ కి ఇక్కడ మీరా కనిపిస్తుంది. అండ్ దాంతో జోహన్ గార్డ్ మీరాకి చెప్పబోతాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. బట్ గైస్ అప్పుడే జోహన్ గార్డ్ వాళ్ళ అమ్మని చూస్తాడు. అండ్ గైస్ వాళ్ళ అమ్మ మళ్ళీ నార్మల్ గా అయిపోద్ది. అండ్ దీంతో జోహన్ గార్డ్ చాలా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత మీరా వీళ్ళతో కొంచెం మాట్లాడి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. అండ్ దాంతో జోహన్ గార్డ్ వాళ్ళ అమ్మని అడుగుతాడు అమ్మని ఓకేనా అని. అండ్ దాంతో వాళ్ళ అమ్మ అంటది, అఫ్ కోర్స్ ఫైనలీ నాకు ఈడెన్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది, సో అందుకే నేను ఈడెన్ కి వెళ్తున్నాను. అండ్ జోహన్ నువ్వు కూడా నాతో పాటు రావాలి ఈడెన్ కి అని వాళ్ళ అమ్మ జోహన్ గార్డ్ తో అంటది. అండ్ గైస్ దీంతో జోహన్ గార్డ్ ఇదంతా పోయి ప్రీచర్ కి చెప్తాడు. అండ్ జోహన్ గార్డ్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఆల్సో వాడు పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వలేడు కదా, ఏమని కంప్లైంట్ ఇస్తాడు, వీడి దగ్గర ఏమీ ప్రూఫ్లు లేవు కదా కంప్లైంట్ ఇవ్వడానికి. సో అందుకే జోహన్ గార్డ్ కి ఏం చేయాలో అర్థం కాదనమాట. అండ్ వాడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే ప్రీచర్ జోహన్ గార్డ్ తో అంటాడు, నేను కూడా మీతో పాటు ఈడెన్ కి వస్తా అని, ఎందుకంటే ప్రీచర్ వీళ్ళ అమ్మని సేవ్ చేయాలని అనుకుంటున్నాడు. అండ్ ఆల్సో ప్రీచర్ ఆ కల్ట్ మెంబర్స్ అందరినీ కూడా మళ్ళీ దేవుడిని నమ్మేటట్టు చేయాలని అనుకుంటున్నాడు, ఎందుకంటే ఇదే ప్రీచర్ ఒక జాబ్ అంట. అండ్ దీంతో జోహన్ గార్డ్ థ్యాంక్స్ అని చెప్తాడు ప్రీచర్ కి. అండ్ గైస్ తర్వాత మనం ప్రీచర్ ఒక కార్ ని చూస్తాం. అండ్ ప్రీచర్ ఏమో డ్రైవింగ్ చేస్తుంటాడు. అండ్ ప్రీచర్ పక్క సీట్ లోనే జోహన్ వాళ్ళ అమ్మ కూర్చొని ఉంటది. అండ్ జోహన్ వాళ్ళ అమ్మ ప్రీచర్ తో అంటది, నువ్వు కూడా చోజన్ వన్ లో ఒకటి వేస్ట్, సో అందుకే నీకు కూడా మోక్షము లభిస్తుంది అని తను ప్రీచర్ తో అంటది. అండ్ దాంతో ప్రీచర్ చాలా భయపడిపోతాడు. అండ్ గైస్ జోహన్ వాళ్ళ అమ్మ చాలా ఎక్సైటెడ్ గా ఉంటది అనమాట ఈడెన్ కి పోతున్నందుకు. అండ్ అప్పుడే జోహన్ వాళ్ళ అమ్మ అంటది, ఐఎమ్ సో ఎక్సైటెడ్
అండ్ ఐమ్ సో హ్యాపీ యువర్ కమింగ్ అలాంగ్ అని జోహన్ వాళ్ళ అమ్మ అంటది. అండ్ గైస్ జోహన్ వాళ్ళ అమ్మ ఇట్లా ఎవరితో అంటుందో తెలుసా గైస్, జాక్ అండ్ మీరాతో అనమాట. యాక్చువల్ గా అయితే మీరా జోహన్ వాళ్ళ అమ్మని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ మీరాతో అంటది, నువ్వు కూడా మాతో పాటు ఈడెన్ కి రావచ్చు కదా అని. అండ్ మీరా కూడా రిలీజియస్ అమ్మాయే కదా, సో అందుకే తను అనుకుంటది వీళ్ళు కొత్త చర్చ్ కి పోతున్నారని. సో అందుకే మీరా ఇప్పుడు వచ్చేసింది వీళ్ళతో పాటు ఈడెన్ కి పోవడానికి. అండ్ మీరా ఎక్కడికైతే వెళ్తాదో అక్కడికి జాక్ గడు కూడా వచ్చేసాడు కదా, సో అందుకే జాక్ గడు కూడా వచ్చేసింది ఇప్పుడు. అండ్ జాక్ గడు జోహన్ గారిని చూసి అనుకుంటాడు, నన్ను వదిలేసి నువ్వు మీరాతో పాటు ట్రిప్ కి వెళ్ళిపోదామని అనుకున్నవారా, నేను అట్లా అసలు అవనీయను అని జాక్ గాడు జోహన్ గారిని చూసి అనుకుంటుంటాడు. అండ్ గ్యాస్ తర్వాత వీళ్ళు ఈడెన్ కి వచ్చేస్తారు. ఆయన ఒకడు వీళ్ళని వెల్కమ్ చేస్తాడు. ఆయన అంటాడు వెల్కమ్ టు ఈడెన్ క్యాంప్ అని. అండ్ గ్యాస్ మీరా వీడిని చూసి అనుకుంటది వీడిని ఎక్కడో చూసినట్టు ఉందని. ఆ తర్వాత వీళ్ళు క్యాంప్ కి వెళ్తుంటారు. అండ్ అప్పుడే మీరాకి ఒక క్రాస్ కనిపిస్తుంది. ఆ తర్వాత మీరా అక్కడే ప్రే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు క్యాంప్ కి. బట్ గ్యాస్ అప్పుడే మనకి మళ్ళీ క్రాస్ ని చూపిస్తారు. అని క్రాస్ వెనకాల మనకి ఒకడు కనిపిస్తాడు. అంటే వీడిని ఎవరో కట్టేసినారు అనమాట. అండ్ వీడు చాలా ఇంజూర్డ్ అయిపోయి ఉంటాడు. అండ్ వీడు అనుకుంటుంటాడు నేను త్వరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి అండ్ అందరికి ఈ ప్లేస్ గురించి చెప్పాలి అని. అండ్ వేరే సైడ్ మనం మనల్ని చూస్తాం. అండ్ వాళ్ళు క్యాంప్ లోపలికి వచ్చేస్తారు. అండ్ అక్కడ ఉన్న పీపుల్ వీళ్ళని మంచిగా గ్రీట్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ వీళ్ళని చూసి కూడా మీరా అనుకుంటది నేను వీళ్ళని కూడా ఇక్కడ చూశాను అని. అండ్ ఆల్సో గైస్ వీళ్ళు ఇక్కడ విచిత్రమైన ప్లాంట్స్ ని గ్రో చేస్తుంటారు. ఆ తర్వాత మనోళ్ళకి ఒక పప్పి కనిపిస్తుంది. అండ్ దాంతో జాక్ గడు ఆ పప్పి దగ్గరికి పోతాడు ఆ పప్పిని పెట్ చేయడానికి. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒకడు వస్తాడు. అండ్ వాడు జాక్ ని చాలా కోపంగా చూస్తాడు. అండ్ వాడు జాక్ తో అంటాడు నీకు మేనర్స్ లేదారా అని. అండ్ దాంతో జాక్ గడ్ అంటాడు మేనర్స్ ఎందుకు, ఈ పప్పి నీదా అని జాక్ గడు అంటాడు. బట్ గైస్ అప్పుడే ఒక డాగ్ జాక్ గడ్ మీద అటాక్ వేస్తుంది. అండ్ ఆ డాగ్ ఆల్మోస్ట్ కొరికైపోతుంది జాక్ గడ్ని. బట్ అప్పుడే ప్రీచర్ వచ్చి జాక్ గడ్ని సేవ్ చేస్తాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి చాలా డాగ్స్ వచ్చేస్తాయి. బట్ అప్పుడే వాడు ఒక మీట్ పీస్ పడేస్తాడు డాగ్స్ తినడానికి. అండ్ గైస్ తర్వాత వాడు డాగ్స్ కి ప్రే చేస్తాడు. అండ్ వాడు అంటాడు ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అని. అండ్ గైస్ ఇక్కడ పిల్లలు అండ్ పెద్దవాళ్ళు సెపరేట్ అయిపోవాలంట. అంటే ఇప్పుడు జాక్ మీరా అండ్ జోహన్ ఒక దగ్గరికి పోతారు. అండ్ ప్రీచరు అండ్ జోహన్ వాళ్ళ అమ్మ ఇంకో దగ్గరికి పోతారు. అండ్ ఆల్సో గైస్ వీళ్ళు మనల్లో ఫోన్స్ కూడా తీసుకుంటారు. బట్ గైస్ వీళ్ళందరూ సెపరేట్ అవ్వక ముందు ప్రీచరు అండ్ జోహన్ గడు మాట్లాడుకుంటారు. అండ్ ప్రీచరు జోహన్ గడికి చెప్తాడు నువ్వు వరి అవ్వకు జోహన్, నేను వేరే వాళ్ళకి చెప్పాను మనం ఈ ఈడెన్ క్యాంప్ కి వెళ్తున్నామని. సో అందుకే వాళ్ళకి వల్ల మనల్ని కాంటాక్ట్ చేయలేకపోతే వాళ్ళు మనల్ని వెతుకుంటూ ఇక్కడికి వస్తారు. సో అప్పుడు లోపల నేను ఈ ప్లేస్ గురించి మొత్తం తెలుసుకుంటాను. అండ్ అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు. అండ్ మీరా అండ్ జాకీ కూడా ఏమి కాకుండా జాగ్రత్తగా చూసుకో అని ప్రీచరు జోహన్ గడికి చెప్తాడు. అండ్ గైస్ తర్వాత వీళ్ళు మన మీరా జాక్ అండ్ జోహన్ వాళ్ళని ఒక కంటైనర్ లోకి పట్టుకోబోతారు. అండ్ ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు. కొంతమంది ఏమో పెద్దవాళ్ళు అండ్ కొంతమంది ఏమో చిన్నవాళ్ళు అనమాట. అండ్ వీళ్ళందరూ కూడా మనల్ని వార్మ్ గా వెల్కమ్ చేస్తారు. అండ్ దీంతో జోహన్ గడు అనుకుంటాడు దిస్ ప్లేస్ లుక్స్ ఆల్రైట్ అని. అండ్ తర్వాత జోహన్ గడు జాక్ గడిని బయటకు రమ్మని అంటాడు టు టాక్. అండ్ బయటకు వచ్చినాక జోహన్ గడు జాక్ గడికి చెప్పేస్తాడు మనం ఒక కల్ట్ లో ఉన్నామనుకుంటా అని. అండ్ దాంతో జాక్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు పంచ్ చేస్తాడు జోహన్ గడిని. అండ్ తర్వాత జాక్ గడు జోహన్ తో అంటాడు నాకు అర్థమైంది నువ్వు మీ అమ్మ కోసం ఇక్కడికి వచ్చినావని. బట్ అయినా సరే నాకు నీ మీద ఎందుకు కోపం వస్తుందో తెలుసా, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు మీరని లైక్ చేస్తున్నావని. బట్ అయినా సరే నువ్వు మీరని ఇక్కడికి తీసుకొచ్చినావు, ఇక్కడ డేంజర్ ఉందని తెలిసినాక కూడా అని జాక్ గడు అంటాడు జోహన్ గడుతో. అండ్ గైస్ దాంతో జోహన్ గడు చాలా షాక్ అయిపోతాడు వీడు మీరని లైక్ చేస్తున్న విషయం జాక్ గడికి ఎలా తెలిసిపోయిందని. అండ్ దాంతో జాక్ గడు అంటాడు నాకు చిన్నప్పుడు అర్థమైపోయింది నువ్వు 2 విషయాలు కోరుకున్నప్పుడే నువ్వు మీరని లైక్ చేస్తున్నావని. అండ్ నా విష్ ఏంటో తెలుసా, నేను నెక్స్ట్ ఇయర్ బాక్సింగ్ కాంపిటీషన్ లో విన్ అయిపోతాను. అండ్ విన్ అయినాక నేను మీరాకే కంఫెస్ చేస్తాను. బట్ అయినా సరే నువ్వు వరి అవ్వకు జోహాను, నేను నిన్ను అండ్ మీరాని ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తాను అని జాక్ గడు జోహన్ తో అంటాడు. అంటే జాక్ గడికి కోపం అయితే వచ్చింది జోహన్ గడి మీద. బట్ అయినా సరే వాడు క్షమించేసిండు జోహన్ గారిని, అందరు తప్పులు చేస్తారులే అని. అండ్ గైస్ ఇట్లా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే జాక్ గడు ఆ క్రాస్ ని చూస్తాడు. అండ్ వాడు జోహన్ తో అంటాడు ఆ క్రాస్ మీద నాకు ఎవరో కనిపిస్తున్నారా అని. అండ్ వేరే సైడ్ మనం మీరాని చూస్తాం. అండ్ తను అనుకుంటది జాక్ అండ్ జోహన్ బయటకు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు ఏందని. అండ్ అప్పుడే మీరా పిల్లల్ని చూస్తుంది. అండ్ వాళ్ళు ఏమో ఆట ఆడుతూ ఉంటారు. అండ్ దాంతో మీరా వాళ్ళ దగ్గరికి పోతుంది టు సీ వాళ్ళు అసలు ఏం ఆట ఆడుతున్నారని. అండ్ గైస్ వాళ్ళు జడ్జ్ అనే గేమ్ ఆడుతుంటారు. అండ్ దీంట్లో వీళ్ళు కాక్రోచెస్ ని సతాయిస్తూ ఉంటారు. అంటే వాటి చేతుల్ని అండ్ కాళ్ళని తీస్తుంటారు. అండ్ దాంతో మీరా చాలా షాక్ అయిపోద్ది. అండ్ తను వాళ్ళతో అంటది మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారని. అండ్ దాంతో వాళ్ళు అంటారు మేము ఇట్లా ఎందుకు చేయకూడదు, వీఆర్ ద చోజన్ వన్స్. అండ్ మీరా నువ్వు కూడా ఇట్లా చేయొచ్చు ఎందుకంటే నువ్వు కూడా 666 పర్సన్స్ లో ఒక పర్సన్ కాబట్టి అని వాళ్ళు అంటారు. అండ్ ఆబ్వియస్లీ మీరాకి ఇష్టం లేదు కాక్రోచెస్ ని సతాయించడము. అండ్ గైస్ దాంతో వాళ్ళు మీరాకి కాక్రోచ్ ని తినిపించడానికి ట్రై చేస్తారు. అండ్ వేరే సైడ్ మనం జాక్ అండ్ జోహన్ గాని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరు వచ్చేస్తారు క్రాస్ దగ్గరికి. అండ్ దాంతో వాళ్ళిద్దరికి ఆ క్రాస్ కి కట్టేసిన వాడు కనిపించేస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ వీళ్ళిద్దరు చాలా షాక్ అయిపోతారు. అండ్ వీళ్ళిద్దరు అనుకుంటారు వాడు పోయాడని. బట్ గైస్ అప్పుడే వాడు లెగుస్తాడు. అండ్ వాడు వీళ్ళిద్దరితో అంటాడు మీరు ఇక్కడ నుంచి పారిపోండి అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం మీరాని చూస్తాం. అండ్ వాళ్ళు ఇంకా కాక్రోచ్ ని తినిపించడానికి ట్రై చేస్తుంటారు మీరాకి. బట్ అప్పుడే ఇక్కడికి జాక్ వచ్చేస్తాడు. అండ్ వాడు మీరాని కాపాడేస్తాడు. అండ్ జోహన్ గడు పరిగెత్తుకొని ఇక్కడికి వస్తుంటాడు. బట్ వాడు ఇక్కడికి వచ్చేలోపే జాక్ గాడు ఇక్కడ అందరినీ కొట్టిపడేస్తాడు. ఆ తర్వాత జాక్ గాడు మీరాతో అంటాడు పద మీరా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇది ఒక చర్చ్ కాదు ఇది ఒక కల్ట్ అని జాక్ గాడు మీరాతో అంటాడు. అండ్ గైస్ వీళ్ళైతే తనులు తిన్నాక కూడా
కూడా నవ్వుతుంటారు. బట్ గైస్ అప్పుడే వీళ్ళందరికీ ఒక బెల్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఆ బెల్ సౌండ్ వినిపించగానే వీళ్ళందరూ ఎట్లా అయిపోతారో మీరే చూడండి. అండ్ ఆల్సో వీళ్ళందరూ అరుస్తుంటారు డాగ్ గాడ్ అని. అండ్ గైస్ వేరే మనం పెద్దోళ్ళందరినీ చూస్తాం. అండ్ వాళ్ళందరూ ఒక డాగ్ కి ప్రే చేస్తుంటారు. అండ్ వీళ్ళందరూ కూడా అదే అంటుంటారు, వీఆర్ ద చోజన్ వన్స్ అండ్ 666th చోజన్ పర్సన్ దొరికినప్పుడు ఈ వరల్డ్ ఎండ్ అయిపోద్ది అని వీళ్ళందరూ అంటుంటారు. అండ్ జోహన్ వాళ్ళ అమ్మేమో డాగ్ గాడ్ ని అడుగుతుంటది, డాగ్ గాడ్ ప్లీజ్ నా కళ్ళు ఓపెన్ చేయి అండ్ నా కొడుకుని బ్లెస్ చేయు అండ్ బ్రింగ్ పీస్ టు అవర్ ఫ్యామిలీ అని వాళ్ళ అమ్మ అడుగుతుంటది. అండ్ వీళ్ళందరినీ చూసి ప్రీచర్ చాలా షాక్ అయిపోతాడు, వీళ్ళందరూ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. బట్ గైస్ అప్పుడే ప్రీచర్ కి ఒక రాయి వచ్చి తగులుతుంది. అండ్ ఈ రాయిని విసిరింది ఎవరు, జాక్ గడ్ అనమాట. అండ్ జాక్ గడ్ ప్రీచర్ కి చెప్తాడు బయటకు రమ్మని. అండ్ ప్రీచర్ బయటకు వచ్చినాక వీళ్ళందరూ ఇక్కడ నుంచి పారిపోతుంటారు. అండ్ జాక్ గడ్ మొత్తం చెప్పేస్తాడు అనమాట ప్రీచర్ కి, లైక్ ఇది ఒక కల్ట్ అండ్ ఆల్సో దేర్ ఇస్ సమ్మన్ విత్ ద ప్రూఫ్స్ అని జాక్ గడ్ ప్రీచర్ కి చెప్తాడు. అండ్ దాంతో ప్రీచర్ జాక్ అని అడుగుతాడు ఎవరా పర్సన్ అని. అండ్ గైస్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ గైస్ ఆ పర్సన్ ఎవరో తెలుసా, క్రాస్ కి కట్టేస్తున్నాడు కదా వాడనమాట. అండ్ గైస్ యాక్చువల్ కి అయితే వీడు ఒక జర్నలిస్ట్ అనమాట. అండ్ వీడికి తెలిసింది ఇక్కడ ఒక కల్ట్ ఉందని. సో అందుకే వీడు ఇక్కడికి వచ్చిండు టు ఎక్స్పోజ్ ద కల్ట్. బట్ వీడే దొరికిపోయిండు కల్ట్ వాళ్ళకి. అండ్ ఆల్సో వీడి దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. బట్ ఆ ప్రూఫ్ అన్ని కూడా వీడి ఫోన్ లో అండ్ కెమెరాలో ఉన్నాయి. బట్ ఆ ఫోన్ అండ్ కెమెరా ఏమో ఒక బ్యాగ్ లో ఉన్నాయి. అండ్ ఆ బ్యాగ్ ఏమో వీడి దగ్గర లేదు, కల్ట్ వాళ్ళు తీసుకున్నారనమాట ఆ బ్యాగ్ ని. సో దాంతో జర్నలిస్ట్ జాక్ అండ్ జోహన్ గడికి చెప్తాడు బెల్ మోగినప్పుడు మనము ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. సో అందుకే బెల్ మోగినప్పుడు మీ అందరూ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోండి అండ్ నేను కూడా నా బ్యాగ్ తీసుకొని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతా అని జర్నలిస్ట్ అంటాడు. అండ్ గైస్ ఇట్లా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోద్ది. అండ్ ప్రీచర్ జాక్ గాని అడుగుతాడు నన్ను ఆ జర్నలిస్ట్ దగ్గరికి తీసుకుపోవని. అండ్ దాంతో జాక్ గాడు ప్రీచర్ ని తీసుకుపోతాడు జర్నలిస్ట్ దగ్గరికి. అండ్ గైస్ ప్రీచర్ ని చూసి ఆ జర్నలిస్ట్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ జర్నలిస్ట్ జాక్ గాని తిడతాడు, నువ్వు వీడిని ఎందుకు తీసుకొచ్చినవరా అని. అండ్ గైస్ జర్నలిస్ట్ ఎందుకు అట్లా అన్నాడో తెలుసా గైస్, ఎందుకంటే ప్రీచరే ఈ కల్ట్ ఒక లీడర్ కాబట్టి. అంటే గైస్ చూసినారా మెయిన్ విలన్ ప్రీచర్ అనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాక్ అండ్ జోహన్ చాలా షాక్ అయిపోతారు. అండ్ జర్నలిస్ట్ ఏమో కంచి పారిపోతుంటాడు. అని అప్పుడే ప్రీచరు మీరని పట్టేసుకుంటాడు అని అంటాడు, వెల్కమ్ టు మై పారడైజ్ అండ్ మీరు అసలు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వలేరు అని ప్రీచరు అంటాడు. అండ్ గైస్ జాక్ అండ్ జోహన్ ఫైట్ బ్యాక్ చేయలేకపోతారు, ఎందుకంటే ఇక్కడికి చాలా డాగ్స్ వచ్చేసాయి కాబట్టి. అండ్ గైస్ తర్వాత ప్రీచరు ఒకరిని తిడుతూ ఉంటాడు, ఎందుకంటే చాలా మీటు మిస్ అయిపోయిందంట. అండ్ ఆల్సో ఆ జర్నలిస్ట్ ఇంకా దొరకలేదంట. సో అందుకే ప్రీచరు తిడుతుంటాడు వీడిని. అండ్ త్వరగా పట్టుకోమని చెప్తాడు జర్నలిస్ట్ ని. అండ్ ఆల్సో గైస్ ప్రీచరు అందరితో అంటాడు, టుమారో మనం ఆ జర్నలిస్ట్ ని ఫ్రీ చేసిన క్రిమినల్స్ ని ఎగ్జిక్యూట్ చేద్దామని ప్రీచరు అందరితో అంటాడు. బట్ గైస్ జోహన్ వాళ్ళ అమ్మ ఏమో సాడ్ గా ఫీల్ అవుతుంటది జోహన్ ని పంజరంలో చూసి. అతను అనుకుంటది జోహన్ ఇట్లా ఎందుకు చేశాడు అని. అండ్ గైస్ తర్వాత రాత్రి అయిపోద్ది అండ్ అందరూ పడుకుని పోతారు. అండ్ ఈవెన్ డాగ్స్ కూడా పడుకుని పోతాయి. అండ్ ఇట్లా చేసింది జోహన్ వాళ్ళ అమ్మనే అనమాట, తన కొడుకుని సేవ్ చేయడానికి. అండ్ అట్లా తను కేజ్ ని ఓపెన్ కూడా చేస్తుంది. బట్ గైస్ అప్పుడు అక్కడికి ప్రీచర్ వచ్చేస్తాడు. అండ్ గైస్ ప్రీచర్ ఇప్పుడు ముందు జోహన్ వాళ్ళ అమ్మని లేపాలని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దీంట్లో జాక్ గాడు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అండ్ వీడితో పాటు జోహన్ కూడా ఉంటాడు. అండ్ దాంతో జాక్ గాడు జోహన్ గడికి బాక్సింగ్ నేర్పిస్తాడు. అండ్ జోహన్ గడు బాక్సింగ్ నేర్చుకుని కొంతమందిని కొట్టేస్తాడు. అండ్ దాంతో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అండ్ దాంతో జోహన్ వాళ్ళ అమ్మ స్కూల్ కి వస్తుంది అనమాట సారీ చెప్పడానికి జోహన్ గడు వాళ్ళని కొట్టినందుకు. అండ్ గైస్ అందుకోసమే జోహన్ వాళ్ళ అమ్మ జోహన్ తో అంటది నాకు ట్రబుల్ క్రియేట్ చేయకరా అని. అండ్ అందుకే జోహన్ గడు ఫైట్ బ్యాక్ చేయడు. అండ్ అందుకే వాడు దెబ్బలు తిని ఇంటికి వస్తాడు. అండ్ జోహన్ గడిని ఇట్లా చూసి వాళ్ళ అమ్మ అనుకుంటది జోహన్ గడు అందరితో ఫైట్ చేస్తున్నాడు అండ్ ట్రబుల్ మేకర్ అయిపోయిండు అని. అండ్ ఈ విషయం వాళ్ళ అమ్మ పోయి ప్రీచర్ కి చెప్తది. అండ్ దాంతో ప్రీచరు జోహన్ వాళ్ళ అమ్మతో అంటాడు నేను ఒక కొత్త చర్చ్ ని ఓపెన్ చేస్తున్నా, సో అందుకని నువ్వు అక్కడికి వస్తే మనందరం కలిసి ప్రే చేయొచ్చు జోహన్ కోసం అని ప్రీచరు అంటాడు వాళ్ళ అమ్మతో. అండ్ గైస్ తర్వాత ప్రీచరు జోహన్ వాళ్ళ అమ్మని కొత్త చర్చ్ కి తీసుకుపోతాడు. అండ్ ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉంటారు. అండ్ గైస్ అప్పుడే ప్రీచరు ఏమో అగరబత్తుల్ని వెలిగిస్తాడు. అండ్ దాంతో అగరబత్తులకు పొగ రూమ్ మొత్తం కూడా నిండిపోద్ది. అండ్ గైస్ దాంతో జోహన్ వాళ్ళ అమ్మకి గాడ్ కనిపిస్తాడు. అండ్ అప్పుడే ప్రీచరు అంటాడు నన్ను గాడ్ పంపించిండు అందరినీ గైడ్ చేయడానికి అని. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి ప్రే చేస్తుంటారు. బట్ గైస్ వీళ్ళు ఎవరికి ప్రే చేస్తున్నారు, గాడ్ కి కాదు డాగ్ ఒక స్టాచ్యూ కి ప్రే చేస్తుంటారు అనమాట వీళ్ళందరూ. అంటే గైస్ ఇందాక ప్రీచరు అగరబత్తుల్ని వెలిగించిండు కదా, అవి నార్మల్ అగరబత్తులు కావన్నమాట. అవి ఎట్లాంటి అగరబత్తులో మీకు అర్థమవుతుంది కదా. అండ్ ఆల్సో గైస్ అగరబత్తుల చుట్టూ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అండ్ ఇవే ప్లాంట్స్ ని ప్రీచరు ఈడెన్ లో గ్రో చేస్తూ ఉంటాడు. అంటే ఈ ప్లాంట్స్ కూడా నార్మల్ ప్లాంట్స్ కావన్నమాట. అండ్ గైస్ ఇట్లా ప్రీచరు జోహన్ వాళ్ళ అమ్మని తీసుకొస్తూ ఉంటాడు ఇక్కడికి. అండ్ అట్లా వాళ్ళ అమ్మకి అగరబత్తుల ఒక స్మెల్ అలవాటు అయిపోద్ది అనమాట. అండ్ అందుకే వాళ్ళ అమ్మ విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటది. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఒకసారి జోహన్ వాళ్ళ అమ్మ అన్నిటిని విరగొట్టేస్తూ ఉంటది కదా సలూన్ లో. అండ్ అప్పుడు జోహన్ గడు వాళ్ళ అమ్మని ఆపుతుంటాడు అండ్ ప్రీచర్ ని పిలుస్తాడు కదా. అండ్ దాంతో ప్రీచర్ వచ్చేస్తాడు. బట్ జోహన్ వాళ్ళ అమ్మ ప్రీచర్ ని కొడుతుంది కదా. అండ్ గైస్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక థింగ్ రివీల్ అవుతుంది. అండ్ అది ఏంటంటే ప్రీచరు జోహన్ వాళ్ళ అమ్మకి చెప్తాడు అనమాట సేతన్ ఒక కళ్ళు నీ కొడుకు మీద పడ్డాయి, సో అందుకే నువ్వు ప్రే చేయకపోతే నీ కొడుకు పోతాడు అని ప్రీచరు జోహన్ వాళ్ళ అమ్మకి చెప్తాడు. అండ్ అందుకే జోహన్ వాళ్ళ అమ్మ ఈడెన్ కి వసది తన కొడుకుని కాపాడుకోవడానికి. అతను మళ్ళీ ఆ హ్యాపీ టైమ్స్ లోకి తిరిగి వెళ్ళాలని అనుకుంటుంది విత్ హర్ సన్. బట్ గైస్ ఇప్పుడు జోహన్ వాళ్ళ అమ్మని క్రాస్ కి కట్టేస్తారు ఈ కల్ట్ వాళ్ళు. అండ్ ఆల్సో ఇక్కడే మీరా జాక్ అండ్ జోహన్ కూడా ఉంటారు. అండ్ గైస్ ఇప్పుడు మీరాకి గుర్తు వస్తుంది దట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన పాత చర్చ్ కి వచ్చేవాళ్ళు అని. అందుకే మీరాకి అనిపిస్తుంటది వీళ్ళందరినీ ఎక్కడ చూసినట్టు. అంటే గైస్ చూసినారా ప్రీచరు ఆ చర్చ్
లో ఉన్న వాళ్ళందరినీ కూడా కన్వర్ట్ చేసిండు అండ్ ఈ కల్ట్ లోకి పట్టుకొచ్చేసిండు. అండ్ గైస్ అప్పుడే మనం ఇంకొక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ యాక్చువల్ గా అయితే ప్రీచర్ యొక్క ప్లాన్ ఏంది, జోహాను అండ్ వాళ్ళ అమ్మని కన్వర్ట్ చేసేయడం అండ్ ఈ కల్ట్ లోకి రప్పియడం. బట్ ప్రీచర్ కి చాలా కోపము వస్తుంది అనమాట, జోహాన్ వాళ్ళ అమ్మ జాక్ అండ్ మీరాని కూడా ఇన్వైట్ చేసింది అని. బట్ మీరాని చూడంగానే వీడి కోపం అంతా కూడా తగ్గిపోద్ది, ఎందుకో మీకు అర్థమైపోయింది అనుకుంటా. అండ్ అట్లా వాళ్ళు ఈడెన్ కి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఏమైందో మొత్తం మీకు తెలుసు కదా. అండ్ గైస్ ఇప్పుడు ప్రీచరు మీరాని తీసుకుని వెళ్ళిపోతుంటాడు, ఎందుకో మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ దీంతో ఆబ్వియస్లీ జాక్ కి చాలా కోపం వస్తుంది అండ్ వాడు కొంతమందిని కొట్టేస్తాడు కూడా. బట్ తర్వాత వాడు ఓడిపోతాడు. అండ్ గైస్ తర్వాత కల్ట్ మెంబర్స్ అందరూ కూడా జోహన్ వాళ్ళ అమ్మని లేపేయాలని అనుకుంటారు, అది కూడా రాయలతో కొట్టి. అండ్ గైస్ జోహన్ గడ్ అయితే షాక్ లో ఉంటాడు అండ్ వాడికి ఏం చేయాలి అర్థం కాదు. బట్ వాడు ఏమి చేయకపోతే వాడు అందరిని కోల్పోతాడు కదా. అండ్ గైస్ దీంతో జోహన్ గడు వాళ్ళ అమ్మని బ్లేమ్ చేస్తాడు, ఇదంతా మా అమ్మ వల్లనే అవుతుంది అని. అండ్ గైస్ అప్పుడే వాళ్ళ అమ్మ సారీ అని చెప్తుంది జోహన్ గడ్ కి. బట్ గైస్ అప్పుడే వాళ్ళ అమ్మకి ఒక రాయి వచ్చి తగులుతుంది అండ్ అప్పుడే కల్ట్ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి రాయల్ని విసిరేస్తారు జోహన్ వాళ్ళ అమ్మ మీదకి. అండ్ అప్పుడే జోహన్ గడ్ కి వాళ్ళ అమ్మ ఒక స్మైల్ గుర్తొస్తుంది అండ్ అప్పుడే రాయలన్నీ కూడా జోహన్ వాళ్ళ అమ్మకి తగిలేస్తాయి. బట్ గైస్ అప్పుడే జాక్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఎందుకో తెలుసా గైస్, ఎందుకంటే జోహన్ గడు వాళ్ళ అమ్మని కాపాడేషన్ కాబట్టి. అంటే గైస్ జోహన్ గడు జాక్ ఒక టెక్నిక్ ని కాపీ చేసి రాయల్ అన్నిటిని కూడా పంచ్ చేసి ఆపేసిండు వాళ్ళ అమ్మకి తగలలేకుండా. అండ్ గైస్ తర్వాత జోహన్ గడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా డిఫీట్ చేస్తాడు. అండ్ జాక్ గడ్ ఏమో జోహన్ తో అంటాడు, అరే ముందు నన్ను విడిపిరా, నేను మీరాని కాపాడడానికి పోవాలి అని జాక్ గడు జోహన్ తో అంటాడు. అండ్ దాంతో జోహన్ గడు జాక్ గని విడిపించేస్తాడు. అండ్ తర్వాత జాక్ అండ్ జోహన్ వాళ్ళ అమ్మని ఒక సేఫ్ ప్లేస్ లో వదిలేసి మీరాన్ని కాపాడడానికి పోతూ ఉంటారు. అండ్ ఇక్కడ కల్ట్ మెంబర్స్ ఉంటారు అనమాట. ఇంకా దాంతో జాక్ గడు వాళ్ళని డిఫీట్ చేస్తూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే జాక్ గడు జోహన్ గాని చూస్తాడు అండ్ జోహన్ గడ్ ఏమో జాక్ గడ్ కన్నా స్పీడ్ గా అందరినీ డిఫీట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ దీంతో జాక్ గడ్ అయితే చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు ప్రీచర్ ఒక రూమ్ దగ్గరికి వచ్చేస్తారు అండ్ డోర్ వేరే కొట్టేసి లోపలికి కూడా వచ్చేస్తారు. బట్ అప్పుడే వీళ్ళిద్దరు చాలా షాక్ అయిపోతారు, ఎందుకు తెలుసా గైస్, ఎందుకంటే ఇక్కడ చాలా డాగ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడే మీరా అండ్ ప్రీచర్ కూడా ఉంటారు. అండ్ ప్రీచర్ ఏం చేస్తుంటో మీరే చూడండి. అండ్ గైస్ ఇప్పుడు మీకు బూత్ క్యాంప్ ఆర్క్ గుర్తొస్తుందా, ఎందుకంటే బూత్ క్యాంప్ ఆర్క్ లో కూడా ఇట్లా అయింది కదా. అండ్ గైస్ అందుకోసమే జాక్ గాడు అంతకనం ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటాడు అనమాట వాడు మీరతో పాటు ఉన్నప్పుడు, ఎందుకో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అండ్ దీంతో జాక్ గాడికి చాలా కోపం వస్తుంది అండ్ వాడు అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు ప్రీచర్ మీద. బట్ గైస్ వాడు కోపంలో మర్చిపోతాడు ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయని. బట్ జోహన్ గడు లాస్ట్ మూమెంట్ లో సేవ్ చేస్తాడు జాక్ గాడిని. అండ్ గైస్ ఈ డాగ్స్ అన్ని కూడా ఆ ప్రీచర్ మాటలు వింటాయి అనమాట, ఎందుకంటే వాడు మీట్ ఇచ్చాడు కాబట్టి వాటికి. అండ్ అప్పుడే వాడు డాగ్స్ కి ఆల్మోస్ట్ చెప్పబోతాడు జాక్ అండ్ జోహన్ మీద అటాక్ చేయమని. బట్ గైస్ అప్పుడే మీరా వాడి కాళ్ళు కొరికేస్తుంది అండ్ దాంతో వాడు మీరాని తంతాడు, అది కూడా ముఖం మీద. అండ్ దాంతో ఇప్పుడు జాక్ అండ్ జోహన్ ఇద్దరికి చాలా కోపం వస్తుంది అండ్ వాళ్ళిద్దరు కూడా ఇంకా డాగ్స్ గురించి మర్చిపోతారు. అంటే వాళ్ళిద్దరు డాగ్స్ తో కూడా ఫైట్ చేద్దామని అనుకుంటారు. బట్ గైస్ అప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఈవెన్ ప్రీచర్ కూడా చాలా షాక్ అయిపోతాడు, ఎందుకు తెలుసు గైస్, ఎందుకంటే డాగ్స్ అన్ని కూడా సైలెంట్ గా అయిపోయి కింద కూర్చుని ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇక్కడికి జోహన్ వాళ్ళ అమ్మ వచ్చేసింది కాబట్టి. అండ్ యాక్చువల్గా అయితే జోహన్ వాళ్ళ అమ్మ ఒక లిక్విడ్ ని తీసుకొచ్చింది అనమాట ఒక బకెట్ లో. అండ్ ఈ లిక్విడ్ తో డాగ్స్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే గైస్ చూసినారా, ప్రీచరు ఈ లిక్విడ్ ద్వారా డాగ్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. బట్ గైస్ ప్రీచర్ దగ్గర కూడా ఇప్పుడు ఒక బకెట్ ఉంది కదా, అండ్ ఆ బకెట్ లో కూడా లిక్విడ్ ఉంది అండ్ మీట్ కూడా ఉంది కదా. అండ్ దాంతో ప్రీచరు ఆ మీట్ బకెట్ ని యూజ్ చేయబోతాడు డాగ్స్ ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి. బట్ గైస్ అప్పుడే మీరా ఆ బకెట్ ని కింద పడేస్తుంది అండ్ దాంతో డాగ్స్ అన్ని కూడా ఆ మీట్ ని తినేస్తాయి. అంటే గైస్ ఇప్పుడు ఇంకా ప్రీచరు డాగ్స్ ని కంట్రోల్ చేయలేడు కదా, ఎందుకంటే వాడి దగ్గర ఉన్న లిక్విడ్ అంతా కూడా అయిపోయింది కాబట్టి. అండ్ గైస్ అప్పుడే జోహన్ వాళ్ళ అమ్మ లిక్విడ్ అంతా కూడా పడేస్తుంది ప్రీచర్ మీద. అండ్ దాంతో డాగ్స్ ఇంకా ప్రీచర్ మీద అటాక్ చేస్తాయి. అండ్ తర్వాత జాక్ గాడు మీరాని సేవ్ చేస్తాడు. అండ్ అప్పుడే ఇక్కడికి పోలీసులు కూడా వచ్చేస్తారు. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి ఒక జర్నలిస్ట్ పారిపోయింది కదా, సో వాడే అనమాట పోలీసులకి చెప్పింది అబౌట్ దిస్ కల్ట్. అందుకే ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వచ్చేసినారు. ఆ తర్వాత పోలీసులు ప్రీచర్ ని తీసుకెళ్లిపోతుంటారు పోలీస్ స్టేషన్ కి. అండ్ ఆల్సో కల్ట్ మెంబర్స్ అందరినీ అండ్ జోహన్ వాళ్ళ అమ్మని కూడా తీసుకెళ్తుంటారు హాస్పిటల్ కి, ఎందుకంటే వీళ్ళందరికీ ఎడిక్షన్ అయిపోయింది కదా అందుకే అనమాట. అండ్ గైస్ ఇప్పుడు జోహన్ గడు ఒంటరివాడు అయిపోతాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది కదా. అండ్ జాక్ అండ్ మీరా అయితే అసలు పట్టించుకోరు అనమాట జోహన్ గాన్ని. అండ్ గైస్ దాంతో జోహన్ గడు వెళ్ళిపోతాడు ఎక్కడికో. అండ్ అట్లా 1 year అయిపోద్ది. అండ్ మనం నేషనల్ యూత్ బాక్సింగ్ ఫైనల్స్ ని చూస్తాం. అండ్ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ అవుతుంది బిట్వీన్ జాక్ అండ్ జోహన్. అండ్ గైస్ జోహన్ ఈ 1 year జాక్ అండ్ మీరాకి అసలు కనిపించడు. అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట ఆ ఇన్సిడెంట్ అయిపోయినాక జోహన్ గడు వీళ్ళకి కనిపించడము. అండ్ గైస్ జోహన్ గడు ఏ స్కూల్లో జాయిన్ అవ్వలేదు అండ్ ఏ జిమ్ లో కూడా జాయిన్ అవ్వలేదు, వాడంతలో వాడే ట్రైన్ అయ్యాడు అనమాట. అండ్ గైస్ తర్వాత ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ జోహన్ గడు స్పీడ్ గా వచ్చి జాక్ గడిని పంచ్ చేస్తాడు. బట్ జాక్ గడు డాజ్ అయిపోతాడు. అండ్ గైస్ జోహన్ గడ్ ఏమో జాక్ గడిని ప్రేస్ చేస్తాడు, వాడు ఇంప్రూవ్ అయిపోయిండు అని. అండ్ జాక్ గడ్ ఏమో జోహన్ గడిని ప్రేస్ చేస్తాడు, జోహన్
గాడు కూడా ఇంప్రూవ్ అయిపోయాడు అని. అండ్ గైస్ తర్వాత మ్యాచ్ అయిపోద్ది అండ్ జాక్ గాడు ఓడిపోతాడు అండ్ జోహన్ గడ్ ఏమో విన్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే జోహన్ గాడు జాక్ గడికి చేసాడు అనమాట వాడు లెగడానికి. అండ్ గైస్ మీకు గుర్తుంటే సేమ్ ఇట్లనే జాక్ గడ్ కూడా చేయించండి కదా జోహన్ గడ్ని సేవ్ చేసినప్పుడు ఫ్రమ్ ద పోలీస్. బట్ ఇవి రెండు కూడా డిఫరెంట్ సినారియోస్ అనమాట. ఎందుకంటే అప్పుడు జాక్ గడు జెన్యున్లీ హెల్ప్ చేయాలని అనుకుంటూ జోహన్ గడి పరువు తీయాలని కాదు మీరా ముందు. బట్ ఇప్పుడు జోహన్ గడు కావాలని ఇట్లా చేస్తుంటూ సో దట్ జాక్ గడి పరువు పోవాలని మీరా ముందు. అండ్ గైస్ తర్వాత మ్యాచ్ అయిపోయినాక మీరా జోహన్ గడ్ దగ్గరికి వెళ్తుంది. బట్ జోహన్ గడు మీరాతో ఏమి మాట్లాడు అండ్ వాడు ఇగ్నోర్ చేస్తాడు మీరాని. అండ్ వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు ఇంకొకటితో. అండ్ జోహన్ వాడితో అంటాడు ఇప్పుడు నాకు ఎవరు లేరు, దిస్ గై ఈస్ ఆల్ ఐ హావ్ లెఫ్ట్ అని జోహన్ గడు వాడితో అంటుంటాడు. అండ్ గైస్ ఫిరేసిడ్ మనం జాక్ గడ్ని చూస్తాం. అండ్ వాడు ఆబ్వియస్లీ సాడ్ గా ఫీల్ అవుతుంటాడు మ్యాచ్ లో ఓడిపోయినందుకు. అండ్ గైస్ జాక్ గడ్ ఇంకా బాక్సింగ్ వదిలేసాడు అనమాట ఈ రోజుతో. అండ్ అందుకే మీరాకి కోపం వస్తుంది అనమాట జాక్ గడ్ మీద. అతను కొంచెం దూరం అయిపోద్ది జాక్ గడ్ కి. ఎందుకంటే తను అనుకుంటది జాక్ గడ్ బాక్సింగ్ వదిలేసిండు అండ్ వాడికి ఇంకా లైఫ్ లో ఏమీ గోల్ లేదు, వాడు జస్ట్ అందరితో ఫైటింగ్ చేస్తుంటాడు అని మీరా అనుకుంటది. అండ్ అందుకే మీరా కొంచెం దూరం అయిపోద్ది జాక్ గడ్ కి. అండ్ గైస్ ఇట్లా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోద్ది. అండ్ జాక్ గడ్ మళ్ళీ బాక్సింగ్ ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దీంతో మీరా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. ఇప్పుడు జాక్ గడ్ కి వాడి లైఫ్ లో ఏదో ఒక గోల్ ఉందని. అండ్ గైస్ ఇప్పటికి కూడా మీరా ఒక హ్యాండ్ కి జోహన్ వాళ్ళ అమ్మ కట్టిన విష్ బ్రేస్లెట్ ఉంటది. అండ్ తిన విష్ ఏంటో మనకి ఇంకా రివీల్ చేయలేదు. అండ్ తర్వాత మనం జాక్ గడ్ని చూస్తాం. అండ్ వాడు రన్నింగ్ చేస్తుంటాడు. అండ్ అప్పుడే వాడు అనుకుంటాడు జోహన్ వాళ్ళ అమ్మ సలూన్ కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవాలని. అని అట్లా అనుకున్నాక జాక్ గడ్ పంచెస్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన పార్క్ వచ్చేస్తాడు. అండ్ పార్క్ ని చూసి జాక్ గడ్ అనుకుంటాడు నేను ముందు తినని కొట్టాను వితౌట్ ఎనీ రీజన్, అందుకే ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్ అని జాక్ గడ్ అనుకుంటాడు. అంటే చూసినారా జాక్ గడ్ ఇప్పుడు మారిపోయిండు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మన వాస్కో కూడా వచ్చేస్తాడు. అంటే యాక్చువల్ గా అయితే వాస్కో అండ్ పార్క్ కలిసి ట్రైనింగ్ చేస్తున్నారనమాట ఇక్కడ. అండ్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు పార్క్ కి జాక్ గడ్ పంచెస్ గుర్తొస్తాయి. అండ్ గైస్ దాంతో పార్క్ జాక్ గడ్ని కాపీ చేస్తాడు అండ్ వాడిలాగానే పంచెస్ చేస్తాడు. అండ్ దాంతో జాక్ గడ్ చాలా షాక్ అయిపోతాడు. పార్క్ నన్ను ఒక్కసారి చూసి నా టెక్నిక్ ని కాపీ చేసిండు జస్ట్ లైక్ జోహన్ అని. అండ్ గైస్ తర్వాత జాక్ గడ్ జోహన్ వాళ్ళ అమ్మ సలూన్ కి పోతాడు హెయిర్ కట్ చేయించుకోవడానికి. అండ్ దాంతో జోహన్ వాళ్ళ అమ్మ జాక్ గడ్ని జోహన్ గురించి అడుగుతూ ఉంటది నీకు జోహన్ గురించి ఏమైనా తెలిసిందా అని. అంటే గైస్ జోహన్ వాళ్ళ అమ్మ మళ్ళీ నార్మల్ అయిపోయింది. బట్ జోహన్ గడు వాళ్ళ అమ్మని చూడడానికి రాలేదన్నమాట. దీంతో వాళ్ళ అమ్మ మిస్సింగ్ పర్సన్ పోస్టర్స్ ని కూడా తయారు చేస్తుంది టు ఫైండ్ జోహన్. అండ్ ఆల్సో వాళ్ళ అమ్మ ఇప్పుడు ఒక విష్ కోరుకుంటది దట్ తన కొడుకు ఎక్కడున్నా సరే మంచిగా ఉండాలని. అండ్ గైస్ అప్పుడే మనకి తెలుస్తుంది దట్ ఇక్కడికి వచ్చింది జాక్ గడ్ కాదు జోహన్ గడ్ అని. అండ్ జోహన్ గడు వాళ్ళ అమ్మతో మాట్లాడు. అండ్ వాడు చాలా ఏడుస్తాడు వాళ్ళ అమ్మ మాటలు విన్నాక. ఆ తర్వాత కటింగ్ అయిపోయినాక జోహన్ గడు $10,000 చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. అండ్ గైస్ జోహన్ గడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలుసా గన్ గార్డ్ దగ్గరికి. అండ్ వాడు గన్ గార్డ్ తో అంటాడు ఐ విల్ డెఫినెట్లీ టేక్ యువర్ పొజిషన్ అని. అంటే జోహన్ గాడు వాడు సక్సెసర్ అని అనుకుంటున్నాను గన్ గార్డ్ కి. బట్ గన్ గార్డ్ జోహన్ తో అంటాడు ఫస్ట్ నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించు అండ్ నాకు ఇప్పుడు ఎవరు సక్సెసర్స్ లేరు అండ్ నాకు ఇప్పుడు ఓన్లీ ఒక్క పని మాత్రమే ఉంది. అండ్ ఆ పని ఏంది ద 4 బిగ్ క్రూస్ ని కలిపేయడం అనమాట. అంటే 4 పెద్ద గ్యాంగ్స్ ని కలిపేయడం అనమాట. అండ్ గైస్ ఆ 4 పెద్ద గ్యాంగ్స్ లో ఒక గ్యాంగ్ జోహన్ గాడిది. అండ్ వాడి గ్యాంగ్ పేరేంటి డాగ్ గార్డ్ అనమాట. అండ్ గైస్ ఈ ఆర్క్ ఒక ఎండింగ్ లో మనం క్రిస్టల్ ని చూస్తాం. అండ్ క్రిస్టల్ స్టాకర్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటది. మీకు గుర్తుంటే స్టాకర్ అంటది కదా డానియల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. సో అందుకే ఇప్పుడు క్రిస్టల్ ఆలోచిస్తూ ఉంటది డానియల్ దగ్గర కూడా 2 బాడీస్ ఉన్నాయా అని. అండ్ గైస్ ఇట్లా ఈ ఆర్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ వీడియోని కూడా ఇక్కడ ముగించేద్దాము. మీకు కూడా నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి గైస్. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.